హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకేష్ ట్యుటోరియల్స్. మీకు 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. టుడే అవర్ టాపిక్ ఈజ్ ఎక్సర్సైజ్ 5.1 సెకండ్ బిట్ ఫోర్త్ క్వశ్చన్. A train travels a distance of 480 kilometers at a uniform speed. If the speed had been 8 kilometers per hour less, then it would be have taken 3 hours more to cover the same distance. We need to find the speed of the train. సో ఒక ట్రైన్ అనేది 480 కిలోమీటర్స్ని యూనిఫామ్ స్పీడ్ తోటి వెళ్తుంది. ఒకవేళ స్పీడ్ అనేది 8 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది లెస్ అయింది అనుకోండి, అప్పుడు ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 3 hours మోర్ టైమ్ టు కవర్ ది సేమ్ డిస్టెన్స్. అంటే అప్పుడు యూనిఫామ్ స్పీడ్ తోటి వెళ్ళటానికి ఒక టైం పడితే 8 కిలోమీటర్స్ లెస్ అయింది అనుకోండి, అంటే గంటకి వెళ్ళే స్పీడ్లో 8 కిలోమీటర్స్ లెస్ అయితే అప్పుడు అది 3 hours లేట్గా కవర్ చేస్తుంది సేమ్ డిస్టెన్స్ని. సో వీ నీడ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. ఓకే, సో సొల్యూషన్ మనకి ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ మనకు టైం తోటి అవసరం. సో టైంకి ఫార్ములా ఏమవుతుంది అంటే టైం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నుంచి ఈ టైం అండ్ స్పీడ్ని ఇంటర్చేంజ్ చేసినాం అనుకోండి, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, ఇది ఫార్ములా మనకు టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, లెట్స్ హియర్ డిస్టెన్స్ ఈజ్ కామన్. Distance is given that distance is equal to 480 kilometers. Okay, let's speed of the train. Let speed of the train be x kilometers per hour. Okay, let speed of the train be x kilometers per hour. ఓకే, అయితే యూనిఫామ్ స్పీడ్లో వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే ఇది యూనిఫామ్ స్పీడ్లో అంటే ఇది యూనిఫామ్ స్పీడ్, లెట్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ బి 8 kilometers. అంటే ఇక్కడ యూనిఫామ్ స్పీడ్, ఇది యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ x kilometers per hour. సో ఈ సిచ్యువేషన్లో టైం టేకెన్ టు రీచ్ ది డెస్టినేషన్ ఈజ్ టైం t1 ఈజ్ ఈక్వల్ టు, ఈ సిచ్యువేషన్లో టైం t1 అనుకుందాం. సో టైం t1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ 480 బై స్పీడ్ ఈజ్ x. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. లెట్స్ ఓకే, నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్లో ఇఫ్ ద speed is reduced to 8 kilometers. So speed is reduced to 8 kilometers per hour. దట్ ఈస్, అంటే ఇక్కడ స్పీడ్ అనేది సెకండ్ సిచ్యువేషన్లో స్పీడ్ ఈస్ రెడ్యూస్డ్ టు 8 kilometers per hour. అంటే లెస్ అంటే రెడ్యూస్డ్ అన్నట్టే. సో స్పీడ్ ఈస్ రెడ్యూస్డ్ టు 8 kilometers per hour. దట్ ఈస్, అంటే ఈ సిచ్యువేషన్లో స్పీడ్ ఏమవుతుంది అంటే ఈ x minus 8 kilometers per hour. అంటే స్పీడ్ అనేది 8 kilometers లెస్ అయినప్పుడు అప్పుడు ఆ స్పీడ్ ఏంది అంటే x minus 8 kilometers per hour. సో ఈ సిచ్యువేషన్లో అంటే x minus 8 kilometers per hour తోటి ఆ ట్రైన్ మూవ్ అయింది అనుకోండి, అప్పుడు ఆ డెస్టినేషన్ని చేరడానికి పట్టే టైం ఏమవుతుంది అంటే టైం t2 ఈజ్ ఈక్వల్ టు 480 బై x minus 8.
ఎందుకు అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ వచ్చేసి మనకు సేమ్ 480 కిలోమీటర్స్. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో స్పీడ్ ఈస్ x-8 అంటే యూనిఫామ్ స్పీడ్లో 8 కిలోమీటర్స్ లెస్ అన్నట్టు. ఓకే, సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే దెన్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 3 hours మోర్ టు కవర్ ది సేమ్ డిస్టెన్స్. అంటే సేమ్ డిస్టెన్స్ని ఈ 2 డిఫరెంట్ స్పీడ్లలో వెళ్తే మనకు వచ్చే డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే 3 hours అంటున్నాడు. అంటే సెకండ్ సిచ్యువేషన్లో మనకు పట్టే టైం ఎక్కువ, ఫస్ట్ సిచ్యువేషన్లో డిస్టెన్స్ని కవర్ చేయడానికి పట్టే టైం అనేది తక్కువ. సో ఎక్కువ టైం మైనస్ తక్కువ టైం ఈజ్ ఈక్వల్ టు 3 hours. అంటే T2 మైనస్ బై ప్రాబ్లం T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు 3 hours. ఓకే, అంటే సెకండ్ సిచ్యువేషన్లో మనకు టైం అనేది ఎక్కువ అవుతుంది, ఫస్ట్ సిచ్యువేషన్లో మనకు టైం అనేది తక్కువ అవుతుంది. అందుకే T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు 3 hours. T2 అంటే మనకి ఇది లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, అంటే ఇక్కడ T2 అంటే మనకు 480 బై x-8 మైనస్ T1 అంటే మనకి ఇక్కడ 480 బై x ఈజ్ ఈక్వల్ టు 3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, అంటే ఎల్సిఎం బై క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేస్తే 480 ఇంటూ ఎక్స్ మైనస్ 480 ఇంటూ x-8 బై x ఇంటూ x-8 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, సో ఇది మల్టిప్లై చేస్తే 480x మైనస్ 480x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 480 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ ఇది డివైడ్ చేస్తుంది, ట్రాన్స్పోజ్ చేస్తే ఇటువైపు వెళ్తే ఏమవుతుంది అంటే మల్టిప్లై చేస్తుంది 3x ఇంటూ x-8. ఓకే, ఇక్కడ ప్లస్ 480x మైనస్ 480x బోత్ ఆర్ గెట్ క్యాన్సల్. సో 480 ఇంటూ 8 అంటే మల్టిప్లై చేసామనుకోండి 8 ఇంటూ 0 0, 8 8 జా 64 క్యారీ 6, 8 4 జా 32, 32 ప్లస్ 6 38 ఈజ్ ఈక్వల్ టు 3x ఇంటూ x 3x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 8 జా 24x. ఓకే, సో ఈ 3840ని మనము RHS సైడ్ ట్రాన్స్పోజ్ చేసినాం అనుకోండి, ఇక్కడ 0 ఉంటుంది. సో 0 ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 24x మైనస్ 3840. ఇస్ ఎంప్లాయిస్ అంటే a ఈజ్ ఈక్వల్ టు b అయితే b ఈజ్ ఈక్వల్ టు a అని రాస్తాం. సో అందుకని LHSని RHSని LHSగా రాస్తున్నాం ఇక్కడ. సో ఇస్ ఎంప్లాయిస్ 3x స్క్వేర్ మైనస్ 24x మైనస్ 3840 ఈజ్ ఈక్వల్ టు 0, వేర్ x ఈజ్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. ఓకే స్టూడెంట్స్, దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చు. ఈ టోటల్ ఈక్వేషన్ అనేది దీంట్లో 3ని కామన్ చేయవచ్చు. సో దీంట్లో మనం 3ని కామన్ చేస్తే ఇది x స్క్వేర్, ఇది 3 8 జా 24, సో ఇది 8x మైనస్ ఇది 3 1 జా 3, 3 2 జా 6, 24 ఉంటుంది, 3 8 జా 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 3 అనేది మల్టిప్లై చేస్తున్నాయి, ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. సో అవర్ ఈక్వేషన్ ఈస్ x స్క్వేర్ మైనస్ 8x మైనస్ 1280 ఈజ్ ఈక్వల్ టు 0/3. 0 by something is 0. So our answer is x square minus 8x minus 1280 is equal to 0. అంటే మనకు కావాల్సిన ఫైనల్ ఈక్వేషన్ ఈస్ x square minus 8x minus 1280 is equal to 0, where x is speed of the train. ఓకే, ఈ ప్రాబ్లమ్ని నేను మీకోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 480 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో ఆ 480 కిలోమీటర్స్ని యూనిఫామ్ స్పీడ్ తోటి ట్రావెల్ చేసినప్పుడు ఒక టైంలో చేరుకుంటుంది. అదే ఇప్పుడు ఒకవేళ స్పీడ్ అనేది 8 km/h లెస్ అయిందనుకోండి, అది ఆ 480 కిలోమీటర్స్ డిస్టెన్స్ని రీచ్ కావడానికి 3 hours టైం అనేది ఎక్కువ పడుతుందంట. సో వీ నీడ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. సో మనం
ట్రైన్ యొక్క స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు స్పీడ్కి ఫార్ములా ఏంటి అంటే డిస్టెన్స్ బై టైం. స్పీడ్కి ఫార్ములా డిస్టెన్స్ బై టైం. ఇదే ఫార్ములా నుంచి టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. సో ఇక్కడ మనకు 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసులో టైం కనుక్కుంటాం, సెకండ్ కేసులో టైం కనుక్కుంటాం. సో ఫస్ట్ కేసులో ఇది కేస్ 1 అనుకోండి. ఈ కేస్ 1లో ఓకే, ఇది కేస్ 1 అనుకోండి. ఈ కేస్ 1లో మనకు ఏమి ఇచ్చిండంటే డిస్టెన్స్ అనేది కామన్ 480 కిలోమీటర్స్ ఇచ్చిండు. లెట్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ బి x km/h అనుకుంటున్నాం మనము. ఈ సిచ్యువేషన్లో టైం t1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసి 480, స్పీడ్ వచ్చేసి x. సో 480/x, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి కేస్ 2, ఇది సెకండ్ కేస్ అనుకుందాం. ఈ సెకండ్ కేస్లో స్పీడ్ ఈస్ రెడ్యూస్డ్ టు 8 km/h. దట్ ఈస్ స్పీడ్ ఏమవుతుంది అంటే x - 8 km/h. సో ఈ సిచ్యువేషన్లో మనం టైం కనుక్కుంటాం. ఈ టైం వచ్చేసి టైం t2 అనుకుంటున్నాం. టైం t2 ఈజ్ ఈక్వల్ టు 480/x - 8. 480 అంటే డిస్టెన్స్, టైం వచ్చేసి x - 8. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, సో బై ప్రాబ్లం అంటే స్పీడ్ అనేది 8 km/h తగ్గి అంటే లెస్ తోటి వెళ్తే ఆ డిస్టెన్స్ని కవర్ చేయడానికి 3 hours ఎక్కువ టైం పట్టింది. అందుకే సో టైం టేకెన్ ఇన్ సెకండ్ సిచ్యువేషన్ మైనస్ టైం టేకెన్ ఇన్ ఫస్ట్ సిచ్యువేషన్ ఈజ్ ఈక్వల్ టు 3 hours. అంటే ఈ రెండింటి మధ్యలో టైం అనేది 3 hours. అందుకే t2 - t1 ఈజ్ ఈక్వల్ టు 3 hours. సో t2 ఈజ్ 480/x - 8 - 480/x ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 480 into x minus 480 into x minus 8 by x into x minus 8 is equal to 3. So multiply చేసినాం 480x minus 480x minus into minus plus 480 into 8 is equal to 3 into ఇక్కడ డివైడ్ చేస్తుంది, ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై చేస్తుంది. ప్లస్ 480x minus 480x both are get cancel. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇది 3840. 3 into x into x is x square plus into minus minus 3 8 24 x ఉంది కాబట్టి 24x. ఈ 3840ని RHS సైడ్ తీసుకొస్తే మైనస్ 3840, ఇక్కడ 0 ఉంటుంది. సో LHSని RHSగా, RHSని LHSగా రాస్తే 3x² minus 24x minus 3840 ఈజ్ ఈక్వల్ 0. దీంట్లో మనం 3ని కామన్ చేయొచ్చు. ఇది 3 1 జా, ఇది 3 8 జా. ఇక్కడ 3 + 8 11, 11 + 4 15, 15 + 0 15. సో వీటి యొక్క సమ్ అనేది 3 టేబుల్లో పోతుంది కాబట్టి ఇది కూడా 3 తోటి డివిజిబుల్ అవుతుంది. అందుకే 3ని కామన్ చేసినాము. 3ని కామన్ చేస్తే మనకు రిమైనింగ్ ఈస్ x² minus 8x minus 1280 ఈజ్ ఈక్వల్ టు 0. 3 అనేది మల్టిప్లై చేస్తుంది, ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. అందుకే ట్రాన్స్పోజ్ చేస్తే 0/3, 0/3 ఈజ్ 0. సో x² minus 8x minus 1280 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. నౌ రైట్ దిస్.